నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ పంచాయతీని శనివారం రోజు బోధన్ డిఎల్పిఓ సాయిబాబా సందర్శించి గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్కు సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుభాష్ చంద్రబోస్, కార్యదర్శి ప్రేమ్దాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. నా పేరు సాయిబాబా, డిఎల్పిఓ బోధన్. అయితే ఈరోజు జాన్కంపేట గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగినది. గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను చూడడం జరిగింది. సెగ్రిగేషన్ షెడ్ నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో చూడడం జరిగింది. పబ్లిక్ ప్లేస్లలో ఏ విధంగా నీట్ గా ఉందో చూడడం జరిగింది. సో ఈ అన్ని విషయాల్లో కొన్ని లోపాలను గుర్తించినాము. ఆ లోపాలన్నింటి పంచాయతీ కార్యదర్శిని ఒక వారం రోజుల్లో క్లియర్ చేయమని చెప్పినాము. అయితే ఇట్టి సందర్భంగా పంచాయతీ కార్యదర్శి స్పందిస్తూ ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడం జరిగింది. మొదటగా రోడ్ సైడ్, తర్వాత పబ్లిక్ ప్లేసెస్ లో క్లీన్ చేసుకున్నాక డ్రైనేజెస్, తర్వాత కుటుంబాలలో హౌస్ హోల్డ్ కలెక్షన్ పైన శ్రద్ధ పెడతానని చెప్పడం జరిగినది. ప్రతిరోజు కూడా ఈ గ్రామంలో చెత్త కలెక్షన్ చేయడం జరుగుతున్నది. ఇంకా గ్రామస్తులకి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మీరు ఇంటి కిచెన్లోనే చెత్త వేసేసుకున్నట్టయితే గార్డెన్ సిబ్బందికి చాలా సౌకర్యవంతంగా దానిని తడి చెత్తను ఎరువుగా చేయడం, చెత్తను మళ్ళీ రీయూజ్ ఆర్ డిస్పోజల్ చేయడానికి అనువుగా ఉంటుందని ఇటు సందర్భంగా నేను గ్రామ ప్రజలను కోరుతున్నాను. అట్లనే మా సిబ్బంది కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు. గంగాధర్ శ్రీనివాస్ గారు, వారిని కూడా ఈ సందర్భంగా సన్మానిస్తున్నాను. ఇంత ఎండలో కూడా మనకు రోడ్ సైడ్ క్లీనింగ్ కోసం కూడా ట్రై చేస్తున్నారు. 12 గంటల వరకు కూడా వర్క్ చేయడం చాలా నిజంగా సంతోషించదగిన విషయం ఇది. కాబట్టి ఇట్లనే వర్క్ చేస్తూ గ్రామ పంచాయతీని పారిశుద్ధ్యంగా తయారు చేయాల్సిందిగా నేను మా సిబ్బందికి చెప్పడం జరిగింది. మాతో పాటు ఎంపీఓ సుభాష్ చంద్రబోస్ గారు పాల్గొన్నారు, మా సిబ్బంది కూడా పాల్గొన్నారు.